నమస్తే రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపట్టుకు రెండవ వీడియో. రాయచూరు మార్కెట్ 4వ తారీఖు జనవరి నెల 1వ నెల 2025వ సంవత్సరం. ఈ నెలలో మనకు మార్కెట్ ఈరోజు కాస్త సరుకు అయితే తక్కువగా వచ్చింది. ఈరోజు వచ్చే మటుకు 13,000 క్వింటాలు అయితే రావడం జరిగిందనమాట. మనకు రేట్స్ చాలా మటుకు హైయెస్ట్ రేట్స్ అన్నీ అమ్నేల మీదే పెట్టానమాట. పప్పు శనగల ధరలు అలాగే మొక్కజొన్నల ధరలు కూడా చెప్తాను ఈరోజు వచ్చే మటుకు బళ్ళారి ఇవి. అలాగే రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్కిప్ చేయకోకుండా చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా కానీ కంప్లీటెడ్గా అర్థమవుతుంది అనమాట. ఏదైనా కానీ అర్థాపర్థం చూస్తే మనకు సగమే అర్థమవుతుంది అనమాట. చాలామంది చూసే కొత్త రైతులు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ శాతం అయితే లైక్ చేసినట్లయితే మనం రోజు ఈ వీడియోలు కూడా కంటిన్యూ అయితే చేద్దాం. చాలా మటుకు ఈ ఉద్యానవన పంటలు అయితే చాలా మంది సాగు చేసినారు. మనకు చిన్నపాటి పంటలు మొదలుకొని పెద్దపాటి వాణిజ్య పంటల వరకు చాలా మటుకు వేస్తారనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే బళ్ళారికి చాలా తక్కువ అయితే సరుకు వచ్చింది. 5,000 క్వింటాలు అయితే రావడం జరిగింది. హైయెస్ట్ రేట్ వచ్చేసి 7,800 టాపు. 7,500తో కూడా వ్యాపారాలు అయినాయి. కొన్ని చాలా టాప్ రేట్ అంటే 8,100 అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చే మటుకు పప్పు శనగల ధరలు చూసుకున్నట్లయితే 6,300 టాపు. ఇక ఈరోజు హైయెస్ట్ రేట్ అదే అనమాట. పప్పు శనగలు అయితే కానీ మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే ఈరోజు 2,000 అట్లయితే పలుకుతున్నాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా చోట్ల అయితే ఒక్కోటి ఒక్కో రేట్స్గా పోతున్నాయి అనమాట. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి బళ్ళార్లో మనకు 3,800 నుంచి డ్రై ఉండే సరుకు మనకి 7,800 వరకు అయితే పోవడం జరిగిందనమాట. మార్కెట్లో కాస్తో కూస్తో రేట్స్ ఉండేదంటే ఈ డ్రై ఉండే సరుకు అనమాట, 2 గ్రామ్ అనమాట, అంటే కందులు. ఇంకా పప్పు శనగలు అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేపాటుకు చాలా మటుకు ఇతర పంటలు వస్తున్నాయి, కానీ వాటి గురించి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంకా రాయచూరు మార్కెట్కి వస్తే కినా చాలా మటుకు ఈరోజు రేట్స్ 7,000 పైకి అయితే నడిచింది. చాలా డ్రై ఉంటే గిన డ్రై ఉన్న కందులు అయితే మనకు 8,600 వరకు నడిచినాయి. 8,200, 300, 400, 500 ఇట్లా పన్నాయి చాలా లాట్స్కి. అంటే చాలా మటుకు 1,250 బస్తాలకి అయితే మనకి ఈ రేట్స్ అయితే పన్నాయి అనమాట. చాలా మటుకు ఒక 800 బస్తాలకి అయితే గిన చాలా రేట్స్ కాస్త తక్కువ పన్నాయి. 7,100, 200, 7,050, 7,500 లోపల అయితే పోవడం జరిగిందనమాట. ఇంకా మనకు డ్రై అంటే మనకు 12 నుంచి మొదలుకొని 15 మ్యాచర్ ఉండేవి అయితే కినా 8,000, 8,100 అయితే పోవడం జరిగింది. ఇంకా చాలా మటుకు ఒక 500 బస్తాలు, మ్యాక్సిమం 500 లాట్స్ అనుకోవచ్చు, 500 బస్తాలు. కానీ ఇవి ఒక 8,300 అయితే వ్యాపారాలు అయినాయి. ఇవి వచ్చేసి ఫుల్ డ్రై ఉన్నాయి. ఇది వచ్చేసి తెలంగాణ సరుకు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక తెల్ల కందులు చూసుకున్నట్లయితే 8,200 అయితే టాప్గా వెళ్ళినాయి అనమాట. ఇక్కడ పప్పు శనగ ధరలు వచ్చేసి 6,400 టాపు. ఈరోజు వచ్చేసి 55 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు లోయెస్ట్ మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా మటుకు నిన్న మొన్న మిషన్లకు వేసుకొని ఆ సరుకు పోయినట్టయితే ఈరోజు 6,600 టాపు. 7,200 వరకు కాస్త మ్యాచర్ ఉంటే 7,200 వరకు పోయినాయి. కాస్త మ్యాచర్ తక్కువ ఉంటే గిన అంటే మనకు 18 నుంచి లోకి అంటే 16, 17 ఉంటే గిన మనకు రేట్ చూసుకున్నట్టయితే 6,800, 6,900, 7,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది మ్యాచర్ 25, 30 ఉంటే కినా 5,000 కాడ నుంచి 5,800, 6,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక కొద్ది రకాల గురించి మాట్లాడుకుందాం. చాలా మటుకు బేడ ఇవన్నీ ఉంటాయి కదా, అవి 3,000 నుంచి మొదలుకొని 4,200 అయితే టాపు. అంటే బ్యాల్ ఒకటే అనమాట. చాలామంది బ్యాల్ మిక్స్డ్ అంటే మిషన్కి చిన్న మిషన్కి వేసుకొని రాకుండా అంటే గ్రేడింగ్ లేని సరుకులు చాలా మటుకు వచ్చినాయి. చాలా లాట్లు తినాయి. అవి వచ్చేసి మనకు 6,500, 6,600. దయచేసి మొత్తుకొని చెప్తున్నాము, మనం డ్రై చేసి తీసుకొని రండి అని. అలాగే మార్కెట్కి చాలా మంది ఏం చేస్తున్నారంటే మిషన్ కాడిని సందులోకి నింపుకోవడం, పోయి మార్కెట్లోకి వేయడం. అంటే పని ఇక్కడ తగ్గించుకున్నారు కానీ అక్కడ రేట్ అనేది చాలా నష్టపోతున్నారు. కింటానికి 2 నుంచి 2,500 అయితే డౌన్ అవుతుంది అనమాట. మీరు డ్రై చేసుకొని తీసుకెళ్ళండి, ఎక్కడైనా కానీ అవైలబుల్ లేదు. ఇక ప్రభుత్వం ఈరోజు అయితే 7,550 రూపాయలు అయితే మనకు ప్రకటించినారు. ఎవరన్నా రైతన్నలు మీకు సచివాలయాలకు వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. 7,550తో మీకు అయితే కొనుగోలు చేస్తారు. ఆరబెట్టుకున్న సరుకులు అయితే కినా అవి తూకాలు అయితే చెప్పలేరు, కానీ ఒక వారం తర్వాత ధాన్యం అయితే కొనుగోలు చేస్తారంటున్నారు. అది వాస్తవమే. అది ఎంత మటుకు ఎంత పరిధి మేర మనకు పాస్బుక్ ఎన్ని క్వింటాలు తీసుకుంటారు అనేది వాళ్ళ గుర్తింపు ప్రకారం ఉంటుందన్నమాట. ఇక రైతులకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎందుకు తెలియజేస్తున్నా అంటే చాలా మంది తక్కువ కమ్ముకుంటున్నారు కదా. ఎవరన్నా మీకు
చాలా మంది అమ్ముకోలేని స్థితిలో మనకు ఒక 10-20 క్వింటాల్ అయిన రైతులు కానీ మొదలుకొని 10-20 క్వింటాల నుంచి మొదలుకొని చాలామంది పెద్ద రైతుల వరకు ఉన్నారు. ఎవరన్నా అమ్మాల్సిన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం అయితే 7,550 రూపాయలతో అయితే కొనుగోలు చేయాలని మనకు ఇక్కడ వజ్రకరూరు మండలం ఏవో శుభకర్ గారు అయితే ఈరోజు పేపర్కి అయితే యాడ్ ఇచ్చినారనమాట. అదైతే తెలియపరుస్తున్నాను, ఎందుకంటే రైతులకైతే మంచి సందేశం అని చెప్పుకోవచ్చు. 7,550తో కొనుగోలు చేసి డబ్బులు రైతులకి ఇస్తగిన మంచి రేట్స్ అని అయితే నేను పేర్కొంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ రేటుకి మించి అయితే తగ్గదంటున్నారు, ఎందుకంటే మ్యాక్సిమం రేట్స్ అనమాట ఈ ప్రభుత్వం ప్రకటించిందంటే. ఎందుకంటే వాళ్ళే కందులు ఇచ్చినారు, వాళ్ళే కొనుగోలు చేసుకున్నారు. చాలా మటుకు విత్తనాలు కూడా వాళ్ళే సీడ్ ఇస్తారు ఈ సంవత్సరం కూడా. అది కూడా చాలా మటుకు కొన్ని ఏరియాల్లో పంటలు ఏ విధంగా వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కందులు కూడా ఎన్ని క్వింటాలు అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు ఉంటాను. మరి మరొక వీడియోతో మీ అర్జున్.